ఖమ్మం జిల్లా తిరుమలపాలెంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలని బహుజన ముక్తి పార్టీ నేత మట్టి ప్రసాద్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 2023లో ఆసుపత్రి నిర్మాణానికి 26 కోట్ల మంజూరు చేసిందని గుర్తు చేశారు. నాటి నుంచి డిప్యూటేషన్ మీద 20 మంది నర్సులు, డాక్టర్లు వచ్చి పేద ప్రజలకు వైద్యం చేస్తున్నారన్నారు. ఆసుపత్రిలో బెడ్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే తిరుమలపాలెంలో బెడ్ల సంఖ్య 100కు పెంచాలని కోరారు. దూరంలో ఉన్నా కూడా మేము ఇంకా వెనకబడే ఉన్నాం. దానికి తోడు ప్రభుత్వం మా దగ్గరకు వచ్చిన గవర్నమెంట్ కాలేజీని పిండిపోలు తరలించింది, సంతని పిండిపోలే తరలించారు. గురుకుల హాస్టల్ వస్తే సుబ్లేడ్ క్రాస్ రోడ్డుకు తరలించారు. ఇక్కడికి వచ్చిన ప్రభుత్వానికి సంబంధించిన ఏ బిల్డింగ్స్ వచ్చినా, ఏ సంక్షేమ పథకాలు వచ్చినా వేరే ఊర్లకు తరలిస్తున్నారు. ఇప్పుడు కాదండి, 100 ఏళ్ళు మేము పుట్టక ముందు ఎప్పటి నుంచో ఉన్న హాస్పిటల్ని ఇక్కడి నుంచి తీసి వేరే చోట మార్చాలనే ఆలోచన ప్రభుత్వానికి రావటం మాత్రం ఇది చాలా ఖండించదగ్గ విషయం. ఇది మేము ఒప్పుకునేది కాదు, ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మొన్ననే చెప్పారు సీఎం గారు, ఏమన్నారు, ఖమ్మం జిల్లా ప్రజలు వాళ్ళ హక్కుల కోసం కొట్లాడే వాళ్ళు అన్నారు. అదే మాటను మేము రుజువు చేస్తాం, కొట్లాడతాం, కలపడతాం, మా హాస్పిటల్ మేము దక్కించుకుంటాం. ఈరోజు తిరుమలపాలెం గ్రామంలో 10 పడకల హాస్పిటల్ నుంచి 30 పడకల హాస్పిటల్ చేశారు. 30 పడకల హాస్పిటల్ నుంచి 100 పడకల హాస్పిటల్ చేశారు. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ప్రజలకి అందుబాటులో వైద్యం అందాలని, ఖమ్మానికి 20 కిలోమీటర్ దూరంగా ఉంది, అక్కడ పోయే కల్లా ప్రాణాలు పోతున్నాయి అని చెప్పేసి అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ని కేటాయిస్తే, ఇక్కడ పాలేరుగా ఎమ్మెల్యేగా ఉన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్న అతను కూడా ఈరోజు కూసుమంచి తీసుకెళ్ళాలి, అక్కడనే పెట్టాలి, తిరుమలపాలెంకి అన్యాయం చేయాలనే కోణంలో ఆయన ఆలోచించడం మంచిది కాదని చెప్పేసి అని మేము ఈరోజు